సెంటర్ డిఫెన్స్ని ఇక్కడి నుంచి వేరే దగ్గరికి మార్చేస్తామని చెప్పడం బట్టి పరిశ్రమలో ఏదైతే నెల్లూరుకి మీరు తీసుకొస్తున్నటువంటి ఎక్కువ సెద్దులో కావచ్చు, ఇక్కడ తీర ప్రాంతాల్లో కావచ్చు వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకి ఇది ఒక భయాందోళన కల్పించే విషయంగా చూడొచ్చా? ఇది ఇప్పుడు మీరు ఈరోజు ఒక్కరోజే వినుండ్రు. ఇది మొట్టమొదటి నుంచి ఒక్క పరిశ్రమలే కాదు, ఏదైనా కూడా మేము వస్తే అది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం, మేము అది చేసి పోయాము అని చెప్పుకునే యోగ్యత వాళ్ళకి లేక మేము మళ్ళీ వస్తే పెట్టినాటి ఎత్తేస్తాం, లేదంటే ఉద్యోగాలు ఇచ్చేసేస్తాం, లేకపోతే మిమ్మల్ని లోపలేస్తాం, ఇలాంటి బెదిరింపులు తప్పితే అక్కడ ఏమీ జరిగేదేం లేదు. సో వాళ్ళు చెప్పంగానే తీసేసి ఇప్పుడు 33 సంవత్సరాల నుంచి కిసాన్ సెజ్ పక్కన పడిపోయింది. 2014లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గమేష ఫ్యాక్టరీ అక్కడ తీసుకొచ్చారు. దాని తర్వాత అసలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు తిరిగి పరిశ్రమలు వస్తున్నాయి, మన బిడ్డలకి ఉద్యోగాలు వస్తున్నాయి. మన కోవూరు కాన్స్టిట్యున్సీ అయితేనేమి, నెల్లూరు జిల్లా అయితేనేమి, వీళ్ళందరూ కూడా యువత బాగుపడడానికి ఇవి ఎంతో బయట పోయి వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకోకుండా ఈరోజు ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకునే అవకాశం మనం కల్పిస్తుంటే మేము వస్తే మేము ఆపేస్తాము అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. యువత కూడా ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చైతన్యవంతులు అని చెప్పి అది మొన్న మన 94% స్ట్రైక్తో చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చినప్పుడే అందరికీ తెలుసు. అది హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి అభివృద్ధి అంటే బొలినేని, బొలినేని అంటే అభివృద్ధికి చిరునామా. మంచి మనసున్న మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ స్వర్ణకొండయ్య, ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు బొగ్గవరపు వేణు, ఎస్సీసెల్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.